నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల జగతికి మూలాధారమైన శక్తిమాతయే లలితగా, దుర్గగా, పార్వతిగా అలరారుతోంది. ఆ దివ్యమాత అంశారూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. ఆ తల్లి కొలువైన ఆలయం తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. భజే శ్రీ వాసవి దేవి బ్రహ్మ విష్ణు శివాత్మికా పరాశక్తిం జగద్ధాత్రీం కన్యకా పరమేశ్వరీం కన్యకా పరమేశ్వరీ. తనను స్తుతించే వారిని కరుణించి కాపాడే మాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. ఈ ఆలయం 1998వ సంవత్సరంలో శంకుస్థాపన చేశారు. ఈ కన్యకాదేవి ఆలయ శోభ కడురమణీయం. ఓం జ్ఞానికామపి చేతాంసి దేవీ భగవతీః సా బలదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి అంటూ భక్తులచే కీర్తింపబడుతోన్న జగన్మాతకు పలు రూపాలు, పలు నామాలు. ఆ అమ్మని ఏ రూపంలో కొలిచినా అనుగ్రహిస్తుంది, వరాలందిస్తుంది, శరణన్న వారిని ఆదుకుంటుంది. అమ్మ ప్రతిరూపం జగన్మోహనమే. ప్రహ్లాదాన్ని, ప్రమోదాన్ని, పరవశాన్ని తన పేర్లలో ఇముడ్చుకుని తరతరాలుగా భక్తుల మనోభీష్టాలని నెరవేరుస్తోంది అమ్మ. ఆ పరంపరలోని జగజ్జనని స్వరూపం, కోరిన వెంటనే వరాలందించే కల్పవల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. సకల మనోవాంఛల్ని నెరవేర్చే ఆశ్రితదాయిని కన్యకా పరమేశ్వరి పలు ప్రాంతాలలో భక్తజన సంరక్షణిగా కొలువుతీరి ఉంది. ఈ నేపథ్యంలోని దివ్య సన్నిధానం బెల్లంపల్లిలో ఉన్న ఈ ఆలయం కడు రమణీయంగా, సౌందర్యంతో సహజ వనరులకు ఆలవాలమైన మందిరంగా భక్తులను ఆకట్టుకుంటుంది. సప్తవర్ణ శోభితంగా ఈ ఆలయ ప్రాంగణం భక్తులను ఆకర్షింపచేస్తుంది. ఈ మందిరం సింగరేణి యాజమాన్యం వారి సహకారంతో స్థలం సేకరించబడి బెల్లంపల్లి ఆర్యవైశ్య భక్తులు 1998లో ఈ ఆలయం ప్రారంభించారు. అతి తక్కువ సమయంలో ఈ దేవాలయం నిర్మించుకుని పూజలు నిర్వహింపచేసుకుంటున్నారు. ఆదిపరాశక్తి మొదటి రూపం దుర్గా, రెండవ రూపం లక్ష్మి, మూడవ రూపం వాగ్దేవి. ఈ ముగ్గురమ్మల అంశల్ని తనలో నిక్షిప్తం చేసుకున్న జగజ్జనని కన్యకా పరమేశ్వరి. ఆ తల్లి గర్భాలయంలో కొలువై భక్తులకు నేత్రపర్వం చేస్తోంది. గర్భాలయంలో అమిత తేజో సౌందర్య రాశిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దర్శనమిస్తుంది. బంగారు ఛాయతో అమ్మవారి ముఖారవిందం వెలుగులీనుతుంటుంది. సర్వాలంకార భూషిత అయిన జగన్మాత కన్యకా పరమేశ్వరిని దర్శించుకుని భక్తులు పులకాంకితులవుతారు. అది వదనమా, సువిశాల నీలి గగనమా అన్నట్లుగా ఉండే అమ్మ కన్యకా పరమేశ్వరి ముఖారవిందం అత్యంత ఆకర్షణీయం. ముక్కుకు ముక్కెర, లలాటాన తీర్చిదిద్దిన తిలకంతో సౌందర్య రాశిగా కన్యకాదేవి గోచరిస్తుంది. రూపాలెన్నైనా కావచ్చు, ఆ లోకేశ్వరి ప్రకటించే దివ్యత్వం, దివ్యతత్వం ఒకటే.
స్త్రీ రూపంలోనైనా పురుష రూపంలోనైనా ఏ రూపంలోని స్థితిలోనైనా మనం ధ్యానించవచ్చు. అయితే ఆ చైతన్యం సత్యం, జ్ఞానం, ఆనందం అంటే సచ్చిదానందాల సమ్మేళనం. ఈ సచ్చిదానంద స్వరూపిణి శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవి సర్వ చైతన్య రూపిణి, అఖిలాండేశ్వరిగా, ఆశ్రిత జన రక్షణిగా బెల్లంపల్లి కన్యకా పరమేశ్వరి భక్తులను అనుగ్రహిస్తోంది. విశేషమైన రజితాభరణాలు ధరించిన అమ్మవారికి నిలువెత్తు ఆభరణాలతో గర్భాలయంలో అమ్మవారి మూల విరాట్టు దర్శనమిస్తుంది. ఆ అమ్మకు భక్తులు స్వయంగా అభిషేకాది వేడుకలు అతి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. జగన్మాతను సర్వ చైతన్య రూపాన్ని కీర్తించింది దేవీ భాగవతం. ఈ మహా విశ్వమంతటిని క్రమపద్ధతిలో కొనసాగింపచేస్తూ జగదీశ్వరి తన లీలా వైభవాన్ని చాటుకుంటోంది. ఓ తల్లి వలె సకల సృష్టిని సంరక్షిస్తూ తన మాతృత్వాన్ని ప్రదర్శిస్తోంది. అభిషేకాదుల తరువాత అమ్మవారిని అతి సుందరంగా అలంకరించి ధూపదీప హారతులను అమ్మవారికి సమర్పణ చేస్తారు. ఆ తరువాత భక్తులు వరుసలో నిలుచుని హారతిని కళ్ళకద్దుకుని పరితృప్తి చెందుతారు. కన్యకా పరమేశ్వరి నెలకొన్న ఈ క్షేత్రంలో శివ, ఆంజనేయ, లక్ష్మీనారాయణులు కూడా ఉపాలయ దేవతలుగా నెలకొని ఉన్నారు. ఆ ఉపాలయ దేవతల్ని కూడా దర్శించుకుందాం. బెల్లంపల్లి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో సన్నిధానం శివ పంచాయతన ఉపాలయం. లింగమూర్తిగా స్వామివారు నిత్య పూజలతో అర్చనలు అందుకుంటారు. ఈ లింగమూర్తికి ముందు భాగాన ఉత్సవ విగ్రహాలు కొలువై భక్తులను వీక్షిస్తున్నట్లుగా గోచరమవుతాయి. వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీపంచాయతన లక్ష్మీనారాయణ దేవాలయము యొక్క వాసవి మాత ఆర్యవైశ్యకుల దేవత కాబట్టి ఆర్యవైశ్య సిద్ధాంతం ప్రకారంగానే ప్రతినిత్యము పూజ, సాయంత్రం కూడా మంగళ అష్టోత్తరనామ పూజ, హారతి, తదనంతరము పవలింపు సేవ జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం ప్రతిరోజు జరుగుతుంది. 1998లో భూమి పూజ చేసి 21/2/2000 రోజున ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శ్రీ గరిమల్ల వెంకటరమణ సిద్ధాంతి గారిచే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరము వార్షికోత్సవం నాడు తులసి కళ్యాణము, శివరాత్రి రోజు శివపార్వత కళ్యాణము, దేవాలయము అమ్మవారిది కాబట్టి వాసవిమాత జయంతి, వాసవిమాత ఆత్మార్పణ దినము, అలాగే మిగతా దేవతలందరిది కార్యక్రమాలు కూడా ప్రతినిత్యము పద్ధతి ప్రకారం చేయడం జరుగుతుంది. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ, శ్రీంకార దీపా దాసాంజనేయ, ఓంకార రూపా శ్రీ ఆంజనేయ. బుద్ధి, యశస్సు, ఆయుస్సు, సంపూర్ణ ఆరోగ్యాలను అనుగ్రహించమని కోరుకుని నమస్కృతులు చెల్లించుకుంటారు. దేవుడు భద్రగిరి శిఖరవాసుడు, సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు, సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకల రగజేయు చూడగా రండి దేవ
దేవదేవుని సత్యదేవు పాడండి. ఈ ఆలయంలో నిత్య పూజలు, వార మాసోత్సవాలే కాక మహిళా భక్తులు చేసే కుంకుమ పూజల వంటి ప్రత్యేక పూజలు చాలా విశిష్టంగా జరుగుతాయి. ఏటా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దీపారాధనలతో ఈ కోవెల దివ్య ప్రభల్ని వెదజల్లుతుంటుంది. భక్తులు ఈ ఆలయ మండపంలో బారులు తీరి కూర్చొని కుంకుమార్చనలు, వ్రతాలు, భజనలు నిర్వహిస్తారు. ఎంతో వైభవంగా కోలాటాలు కూడా నిర్వహించి తమ తమ భక్తి ప్రపత్తులను వ్యక్తపరుస్తారు. బెల్లంపల్లిలో నెలకొన్న ఈ మందిర సముదాయం భక్త జనావళితో నిత్యం పోటెత్తుతుంటుంది. శివ, శక్తి, కేశవుల క్షేత్రంగా అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది. అద్వైత భావానికి అచ్చమైన నిర్వచనంలా భాసిల్లుతోంది. ఇన్ని విశేషాల సమాహారమైన ఈ వాసవి కన్యకామాత ఆలయ దర్శనం సర్వశుభకరం. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఈ దేవుళ్లందరి కరుణ, కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.